సంక్రాంతి పట్టింది. థియేటర్లో కూర్చొని ఒక మాస్ బొమ్మను చూస్తూ ఆ అరుపులు, ఆ కేకలు, ఆ మాస్ ఎఫెక్ట్లు ఈరోజు అక్కడ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా తర్వాత సినిమాని చూడటానికి వస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సో ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ ఊపు లేకపోతే ఈ సంక్రాంతికి సినిమాలు వీళ్ళందరూ ఒక ఎగ్జైట్మెంట్తో వస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందు నాకు ఈ సినిమాలో అందరూ కావాల్సిన వాళ్ళే. మాస్ మహారాజ్ రవితేజ గారు నాకు బాగా 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 ఇష్టమైన వ్యక్తి. పర్సనల్గా కూడా ఆయనతో నేను బాగా చనువుగా ఉండే ఒక వ్యక్తి హీరోలందరిలో. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే గోపి అన్న ఒకే జిల్లా వాళ్ళం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండస్ట్రీకి ఒక బ్రదర్హుడ్ లాగా ఎప్పుడు కలిసే ఉంటాం. స్ట్రగుల్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాం. సో అంత బాండింగ్ ఉంటుంది మా మధ్య. అలాగే మధు గారు, ఆయనతో కూడా కొన్ని సినిమాలు వర్క్ చేయడం జరిగింది నేను అసోసియేట్గా ఉన్నప్పుడు. సో వీళ్ళందరికీ ఈ సినిమా ఒక గుర్తుండిపోయే హిట్ కావాలి. అండ్ మోర్ దాన్ దట్ ఈ 3 ఏళ్ళు గోపి మల్లేని అన్న నేను చాలా దగ్గరగా చూశాను. నాకు తెలిసి ప్రతి షాట్లో ప్రతి ఫ్రేమ్లో ఆయన కసి కనపడుతుంది. అంటే ఒక డైరెక్టరు అనుకున్నాడంటే అది ఎలా డెలివర్ చేయగలరో అది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది. సో ఫిక్స్ అయ్యాడు గోపి అన్న, హ్యాట్రిక్ ఫిక్స్ అయిపోయి తీశాడు సినిమా. అది స్క్రీన్ మీద తెలుస్తుంది ట్రైలర్ చూస్తే. అలాగే విష్ణు గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్ సార్. మీ పిక్చర్స్ అన్నీ చూసాం. సో తెలుగు సినిమా స్ట్రైట్ చేస్తున్నారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఆయన కసికి ఈయన పనితనం కూడా యాడ్ అయింది. సో ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్ మెన్షన్ సార్. అండ్ అలాగే రైటింగ్ టీమ్ వివేక్ గారు, ఆయనతో పాటు చేసిన మిగతా రైటర్స్ అందరికీ, మన సాయి మాధవ్ గారికి, వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే కాస్ట్ అండ్ క్రూ అందరికీ, పనిచేసిన వాళ్ళందరికీ నా విషెస్ చెప్తున్నాను. మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు పిచ్చ ఫామ్లో ఉన్నారు. సో ఈ సంక్రాంతి కూడా ఆయనకు కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అంటే సాంగ్ పెట్టారు భూమ్ బద్దల్ అని. ఏంటి అంతే, బద్దలైపోవాల్సిందే సంక్రాంతికి థియేటర్స్. మీ అరుపులతో దద్దరిల్లిపోవాలి. ఈ సంక్రాంతి థియేటర్స్కి వచ్చి మీ అందరూ ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అది కొంచెం మన రవితేజ గారి స్టైల్లో చెప్పాలంటే ఈ టీజర్లో ఉంది, షూర్ షాట్, నో డౌట్. నెక్స్ట్ సినిమా అంటాడు ఎవరితో? మహారాజ్, రాజాది గ్రేట్ చాలా ఉన్నాయి లైనప్లో, 3 ఉన్నాయి రవితేజ గారితో. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ టు బీ హియర్, వెరీ ఎక్సైటెడ్. చాలా పాజిటివ్గా ఉంది ఇది. వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రవి సార్, రవితేజ సార్, గోపిచంద్ గారు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మధు సార్. Thanks to Taman who actually got me in for this project. So very excited, pumped up. Thank you all, love you all. Thank you. ఇక్కడున్న మా వాళ్ళందరూ టీమ్ ఆఫ్ క్రాక్స్. ఎవరి క్రాక్ వాళ్ళందరం బయటికి తీపిచ్చాడు గోపి గారు మా చేత. నిజంగా వి ఆల్ వర్క్స్ వెరీ హార్డ్. చాలా బాగా వచ్చింది ఈరోజు. నిజంగా ఒక 1 year ప్రాసెస్ ఇది. కరోనా ముందు, కరోనాలో, కరోనా తర్వాత ఇలా అంతా ఈ ఫిల్మ్తో ట్రావెల్ చేసిన, నా కెరియర్లో లాంగెస్ట్ టైం ట్రావెల్ చేసిన ఫిల్మ్ ఇది. చాలా ఎమోషన్స్ మా ఈ ఫిల్మ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్ యూ. చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి, అది ఇది అని ఖచ్చితంగా మనందరికీ అర్థమైపోయింది. గోపీచంద్ గారి డెడికేషన్ కానివ్వండి, విష్ణు గారి కెమెరా వర్క్ అంటే చూస్తుంటే నవ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ రియలీ. ఆ ఫీల్ ఇవ్వగలిగి ఆ గ్రాండ్యూర్ని, ఆ స్కేల్ని ఎంజాయ్ చేయాలంటే థియేటర్కి వెళ్ళాల్సిందే అనిపించింది నాకు. నాతో పాటు అందరూ థియేటర్లకు ఉంటారని రిలీజ్కి ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ మధు గారు టు వర్క్ విత్ యూ అండ్ గోపి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే సినిమాలో నేను యాక్ట్ చేశాను కాదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత అంటే కిక్ యాస్ ట్రైలర్ అనిపించింది నిజంగా. వెరీ హ్యాపీ. అంటే మామూలుగా సినిమా చేసినప్పుడు అంటే ప్రొడ్యూసర్కి హిట్ కావాలి, హీరో హిట్ కావాలి, డైరెక్టర్ హిట్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి హిట్ కావాలి అని అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ బి రియాలిటీ ఆన్ 9th. థియేటర్స్కి రండి, ప్రేక్షకులను థియేటర్స్కి రమ్మని అడుగుతున్నాం. చాలా
చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏఎంబీలో ఇప్పుడు చూస్తున్నాం, ఒక్కొక్క సీటు వదిలి ఎలా అయితే చేస్తున్నారో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ థియేటర్కి రండి. పెద్ద హిట్ మీకోసం రెడీగా ఉంది, మీరే హిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరు చెప్పినట్టు కిక్ యాస్ ట్రైలర్ కాదండి, ఇది క్రాక్ యాస్ ట్రైలర్. అది నిజంగా ఆ ఒక్క డైలాగ్ చాలండి. నేను ఇందాక డైరెక్టర్ గారితో అన్నాను, ఆ ఒంగోలు నడి రోడ్డులో అన్న ఒక్క డైలాగు ఆ కసి ఏంటో చూపిస్తుంది, ఈ సినిమా స్టామినా ఏంటో చూపిస్తుంది. ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ రాసే అవకాశం నాకు ఇచ్చారు. 3 పాటలు రిలీజ్ చేశారు. నా పాట ఎప్పుడెప్పుడు నేను కూడా మీతో పాటే వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా నిజంగా పండక్కి మీరు అన్నట్టుగా అల్లుడు కాదు మొగుడు వచ్చాడు, మొగుడితో పాటు రంకు మొగుళ్ళు కూడా దిగుతారు ఈ సినిమాలో. చూడండి, ఈ సినిమా గట్టిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరు కూడా విష్ చేయండి. సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. ఈ సినిమా నిజంగా ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడు మీరు అందరూ తోడ్పడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2020 జీరో ఇయర్, 2021 కొత్త ఊపుతో స్టార్ట్ అయింది. క్రాక్ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుందని. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఈ ట్రైలర్ లాంచ్కి రావటం, సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ ఆయన సినిమా మధు గారి నిర్మాణంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా రవితేజ ఆయన సినిమా వస్తుంది. థియేటర్లో మాస్క్ మహారాజులందరూ కూడా మాస్క్ తోటి 50 రోజులు, మాస్క్ లేకుండా 50 రోజులు చూసి సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ముందుగా ఈ సినిమాలో నేను కూడా మధు గారు, గోపి గారితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన మధు గారికి, డైరెక్టర్ గోపిచంద్ మన్నేన్ గారికి, మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు. ఈ సినిమా నిజానికి ముందు సంవత్సరం సమ్మర్లో రిలీజ్ అవ్వాలి. మధ్యలో కరోనా వచ్చింది. ఈ కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అలాగే లైట్ మ్యాన్స్, ప్రొడక్షన్ పీపుల్, డ్రైవర్స్, వీళ్ళందరూ సినిమాకి పనిచేసిన అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. కరోనా కష్టకాలంలో మమ్మల్ని సపోర్ట్ చేశారు. వారందరికీ ఈ క్రాక్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మర్చిపోకూడదు ఏది కూడా, వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకో కొత్త సినిమా అందరం కలిసి చేయాలని మీ అందరితో పాటు మేము కూడా ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. క్లారిటీగా ఉంటుందన్న. కరోనా వచ్చినాక అంటే ఈ సినిమా చేస్తున్న క్రమంలో కరోనా సెలవులు ఇచ్చిండు, ఏమన్నా అంతే కదా, సెలవులు ఇచ్చి ఇళ్ళలో కూర్చోన్నాడు. అది తర్వాత శిక్ష అయింది. ఆ టైంలో ప్రపంచం అనే కుటుంబం మూసేయబడ్డది. ఇదే ప్రపంచంలో ఇంకో ప్రపంచం ఉంటుంది, అది సినిమా ప్రపంచం. ఆ సినిమా ప్రపంచంలో మేము ఉంటుంటాం. కూలీలు, రోజువారీ కూలీలు దేశంలో ఎంత ఇబ్బంది పడుతూ స్ట్రక్ అయ్యి ఎక్కడో అక్కడ ఇరుక్కున్నారో అదే ప్రపంచంలో, ఇంకో ప్రపంచంలో, సినిమా ప్రపంచంలో మేము ఇక్కడ డైరెక్టర్ అయినా, టెక్నీషియన్ అయినా, ఆర్టిస్ట్ అయినా మేమందరం రోజువారీ కూలీలమే. మా అందరికీ భవిష్యత్తు, అసలు ప్రపంచం ఎదుగుదామని వచ్చినాం మేము హైదరాబాద్కి సినిమాకి. బ్రతుకుతే చాలరా అనుకునే ఈ ప్రపంచంలో మా భవిష్యత్ ఏంద్రా అనుకున్న టైంలో ఈ సినిమాలు మేము చేసిన బొమ్మలు, అరే నెంబర్ 1 సినిమా క్రాక్ చేసినాం రా అని మేము చెప్తున్నాం. ఆ టైంలో నెక్స్ట్ అరే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటిది అనేది కాకుండా అరే ఏమవుతుంది అనుకునే టైంలో నేను ఫేస్బుక్ ట్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ చూశానండి. మల్లేని గోపిచంద్ గారి పోస్టు, నా సినిమా థియేటర్లోనే అన్నాడు. అంతే కాన్ఫిడెంట్గా. అలా పాజిటివ్ ఏంటంటే ప్రపంచం మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఆ ప్రపంచంలో థియేటర్ ఓపెన్ అవుతుంది, అందులోనే నా బొమ్మ పడుతుందని ఆయన కాన్ఫిడెంట్గా పోస్ట్ పెట్టినాక నేను మళ్ళీ రియలైజ్ అన్నారు, కరెక్టే కదా, మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం, మళ్ళీ ప్రపంచం ఓపెన్ అవుతుంది. కొన్ని రోజులు హాలిడేస్గా స్ట్రిక్ట్గా హాస్టల్ హాలిడేస్లు అయిపోయింది అనుకున్నా. తర్వాత సినిమాలు చాలా బాగా నడిచాయి, అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మొన్న రిలీజ్ అయిన సినిమాకు ఆదరణ ఇచ్చిన ఈ ప్రేక్షకులే నెక్స్ట్ సంక్రాంతి బరిలో మీ డబ్బులు ప్రేమతో ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సినిమాను వదలరు, అందులో ఒక్కొక్క సినిమాలో మీకు కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుంది. అందులో మాస్ మహారాజ్ అన్న సినిమాలో మీకు తెలుసు మీకేమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు, మీరు ఎలా చూస్తారో వీళ్ళకు బాగా తెలుసు, మేమేం చేయాలో మాకు చూపెట్టాడు డైరెక్టర్ గారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అలాగే మీ ఒక్కటే మాట,
అంటే మన అమ్మిరాజు అన్న చెప్పిండు ఒక మాట, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మన ఆర్టిస్టులు సహకరించారని, టెక్నీషియన్ సహకరించారని. ఇబ్బంది కాదన్నా, మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కురిపించి నెక్స్ట్ సినిమా ఇదే గ్రాండ్గా అనౌన్స్ చేస్తారు వీళ్ళ టీం తోటి. నేను అది కోరుకుంటున్నా. ఆ ప్రేక్షక దేవుళ్ళు చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ క్రాక్ సిబ్బందికి, అంటే క్రాక్ యూనిట్కి. లవ్ యూ. నేను మీరు రవి ఎప్పటికీ మీ గుండెలో. మీడియా మిత్రులందరికీ, అలానే అందరికి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఫస్ట్ ఈ సభాముఖంగా ఈ సినిమా క్రాక్కి నేను అడగగానే వాయిస్ ఓవర్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాస్ మహారాజ్ రవితేజ గారితో నా థర్డ్ ఫిలిం ఆఫ్టర్ డాన్ సీను, బలుపు, క్రాక్. డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఒక మంచి కథకి, ఒక మంచి ఆర్టిస్టు, ఒక మంచి టెక్నీషియన్స్, ఒక మంచి ప్రొడ్యూసరు అన్నీ కుదిరితే ఆ సినిమా క్రాక్. జనవరి 9న మా క్రాక్ సినిమా సంక్రాంతి శుభాకాంక్షలతో రిలీజ్ అవ్వబోతుంది. జనవరి 9వ తేదీ. నిజంగా అందరికీ సంక్రాంతి పండగ ముందు 9వ తేదీ నుంచే రాబోతుంది. మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ, అలానే అందరికీ నిజంగా కోవిడ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమాతోటి, సోలో బతుకుతోటి థియేటర్లకి జనం రావడంతో అందరిలో సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపిరి. అందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకొని మన సినిమాకి ఆడియన్స్ వస్తారు, మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. అలానే నా టెక్నీషియన్స్ అందరి గురించి నేను ఈరోజు చెప్పను, అంటే ఇది ఒక జస్ట్ ట్రైలర్ లాంచ్. అందరూ మా బ్రదర్ డిఓపి విష్ణు, అలానే నా ఎడిటర్ నవీన్ నూలి, అలానే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరూ సాయి మాధవ్ బుర్రా గారు, అందరు మా టీం, వివేక్, అందరూ లిరిక్ రైటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తాను. అందరూ కూడా వెన్నంటి ఇది మన సినిమా అని చేశారు. అండ్ ట్రైలర్ చూశారు, సినిమా 9న చూడబోతున్నారు. థ్యాంక్ యూ. అతన్ని ఎరగదీశాడు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అలానే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, పర్టికులర్గా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. తమన్ నా జర్నీ ఒక అంటే ఒక పర్సనల్ జర్నీ అది. అండ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.